ఏంట్రా వీడు ఇంతసేపు మేకప్ చేసుకుంటున్నాడు? ఓకేనా? సత్యం ఓడిపోదు. ట్రూత్ నెవర్ ఫెయిల్స్. సత్యం నివురు కప్పిన నిప్పు లాంటిది. సత్యమేవ జయతే. నిజం అంతిమ విజయం సత్యానికి. నేను చెప్పేది ఏంటంటే సార్, సముద్రంలో షిప్ వెళ్తుంది, ఆకాశంలో ఏరోప్లేన్ వెళ్తుంది, రోడ్లో బస్సు వెళ్తుంది. వాటిలో ప్రయాణించేటప్పుడు మీరు కొనలేని ఎన్నో అద్భుతమైన వస్తువుల్ని ఇప్పుడు ఈ ట్రైన్ లో మీరు సొంతం చేసుకోవచ్చు సార్. నేను చెప్పేది ఏమిటంటే సార్, అరేబియా ఎడార్లో దొరికే ఖర్జూరపు పళ్ళ దగ్గర నుంచి అందాల సుందరి అనార్కలి మెడలో ఉన్న నల్లపూసల వరకు మా దగ్గర దొరుకుతాయి సార్. ప్రయాణం చేస్తూనే పర్చేస్ చేయొచ్చు సార్. ఎవరైనా సరే ఏలం పాడొచ్చు. మీరు అడిగిన రేట్ మా కంపెనీకి గిట్టుబాటు కాలేదనుకోండి, అదే రేట్కు ఒక అద్భుతమైన వస్తువు సంతోషంగా ఇస్తాం, తీసుకోండి. జాగ్రత్తగా వినండి. అందానికి ఐశ్వర్య రాయ్, అనురాగానికి మదర్ తెరిసా, అద్భుతాలకి మైకేల్ జాక్సన్, ఫైట్లకి జాకీ చాన్, నవ్వులకి చార్లీ చాప్లిన్, సెంట్కి సింగపూర్. ఆ సింగపూర్ మహానగరంలో ఒక మహా మేధావి తయారు చేసిన సువాసనల సెంట్. కంపు కొట్టే మగవాళ్ళు వాడచ్చు, గర్భవతులైన ఆడవాళ్లు వాడచ్చు. దీన్ని పొందే అదృష్టవంతులు ఎవరో చూద్దామా సార్? సువాసనలు వెదచల్లే ఈ సెంట్ బాటిల్ ధర 500 పైసలు, 50 10 పైసలు, అంటే మొత్తం 5 రూపాయలు. 5 రూపీస్. 10 రూపాయలు. 10 10 10 20 రూపాయలు. 20 రూపాయలు. 50 రూపాయలు. 100 రూపాయలు. 100 రూపాయలు. 150 రూపాయలు సామే. 150 రూపాయలు సామి. 150 రూపాయలు ఒకటోసారి, 150 రూపాయలు రెండోసారి, 200. 200 రూపాయలు. 200 రూపాయలు ఒకటోసారి, 200 రూపాయలు రెండోసారి, 200 రూపాయలు మూడోసారి. ఆ డబ్బునొకే. ఎవరి మీది? అనకాపల్లి. నిజం చెప్పాలంటే సార్, నేను ముందుగా చెప్పినట్టు 600 రూపాయలు విలువైన ఈ సెంటు బాటిల్ని కేవలం 200 రూపాయలకి ఇస్తే కంపెనీకి గిట్టుబాటు కాదు సార్. అయినా సరే 200 రూపాయలు కడిగిన మన అనకాపల్లికి చెందిన ఈ వ్యక్తి ధైర్యాన్ని కొనియాడుతూ ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అరుదైన వస్తువు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఈ సినిమాలో నటించిన అందాల తార శ్రీదేవి ఉపయోగించిన సబ్బు పెట్టె ఫ్రీగా ఇస్తున్నాం. తీసుకోండి సార్. వాసన చూడండి, శ్రీదేవి వాసన వస్తుంది. 200 గోవిందా. పట్టు చీర, వెంకటగిరిలో నేసిన పట్టు చీర. ముత్యాలకు హైదరాబాద్, చీరలకు వెంకటగిరి. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేత కార్మికులు శ్రమించి తయారు చేసిన నాణ్యమైన పట్టు చీర సార్. గౌను వేసుకున్న మౌంట్ బ్యాటన్ భార్య కట్టుకున్న అంతమైన పట్టు చీర సార్. కట్టుకున్న ఆవిడ ప్రాణాలతో లేకపోయినా ఆవిడ కట్టుకున్న చీర ఇప్పుడు మీ ముందుంది సార్. తమ్ముడు, నేను హిస్టరీ టీచర్ని. నీ వ్యాపారం కోసం చరిత్రను తప్పుగా చెప్పకు. రే, వాడు మా నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. టీచరు, ఇంతవరకు తూగుతున్నా వచ్చా? మాట్లాడుకో. ఈ విలువైన పట్టు చీర ప్రారంభ ధర 100. 200. 200 200 200 200 ఒకటోసారి. 250. 250. 250 250 ఒకటో. 300 అయ్యా. 300 300 300 300 300 ఒకటోసారి. 350. 350 350 350 350. 500 రూపీస్. అడిగేసింది, ధైర్యంగా అడిగేసింది ఆంటీ. 500 500 500 500 500 500 500 నువ్వు పడవా? అడగండి. ఎందుకు? 500 500 అతనికి సోప్ పెట్టే, నాకు అగ్గి పెట్టేనా? పోవయ్యా. 550. కోటీశ్వరాలు. 550 550 550 ఒకటోసారి. 550 రెండోసారి. 550 రెండోసారి. 600. అదర్ కొట్టావా? బిల్ గేట్స్ 700 700 700 700 700. 600 600 సరే, ఎందుకంటే పెరగలేదు. 600 ఒకటోసారి, 600 రెండోసారి, 600 మూడోసారి. అయ్యా బిల్ గేట్స్, నవ్వింది చాలా డబ్బులు ఇయ్యి. నేను చెప్పేది ఏమిటంటే 2000 రూపాయలు విలువైన ఈ చీరని 600 రూపాయలు అడిగితే కంపెనీ గిట్టుబాటు అవుతుందా? కాదు. అదే అయినా కూడా అంటే 2000 రూపాయల చీర 600కి ఇవ్వడం కుదరదు. ఒరేయ్, నువ్వు ఇస్తే ఇల్లు లేకపోతే పోరా. నా కడుపులో గుడగొడలాడుతుంది. నేను దొట్టుకెళ్ళాలి. అయినా సరే చీరను 600 రూపాయలకి అడిగిన ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకొని ఆయనకి సంతోషం కలిగించే విధంగా మా కంపెనీ ఇవ్వబోతున్న ఓ అద్భుతమైన వస్తువు. ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు చేతికి మెడకి మార్చి మార్చి కట్టుకున్న కర్చీఫ్ ఉచితం. ప్రేమ కట్టించుకోండి. ప్రపంచంలో పోతే దొరకంది ఒకే ఒక్కటి సార్, అదే టైం. అంటే సమయం. నువ్వు ఈ తవ్వడానికి టైం చూస్తావు, ఇంకొకటి గొంతు కోయడానికి టైం చూస్తావు. ఏంటంటే హ్యాపీనా? నువ్వు తప్పుకోరా, అక్కడ నీళ్ళే రాలేదు. శివ శివ నారాయణ, తప్పకండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఐటమ్. మనం ముహూర్తానికి టైం చూస్తాం, శాంతి ముహూర్తానికి టైం చూస్తాం. మనం టైం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చేతికి వాచ్ ఉండాలి. లేడీస్ వాచ్ చూడండి, దీని ప్రారంభమైన 10 పైసలు. కేవలం 10 10 10 పైసలే. 10 పైసలా? అది 1500 తెలుసా? 1500 1500 ఒకటోసారి.
1500 రెండు. నేను ఆడపిల్లలా అణుకుగా ఉండాలని చూస్తున్నాను. నాకు కోపం వచ్చిందో. వస్తే ఏం చేస్తావు? అవునరా, ఎప్పుడు చూసినా అమ్మాయితో కయ్యాన్ని కలుగుతావు. అంకుల్, మీ మొహం చూసి వదిలేస్తున్నాను. అర్రే రే 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 రే. లేదంటే రే దాంతో ఏంటా మాటలు? వ్యాపారం చేసుకునేటప్పుడు మధ్యలో అడ్డు వచ్చావా గో పగులుద్ది. పగులుతుంది. అంతవరకు నా చేతులు ఏమైనా పువ్వులు కోస్తూ ఉంటాయా? రైట్ ఆర్ డబ్బా, నేను ఊరికే వదలను. వీడు ఫ్రెండ్ వేగా నువ్వు. ఏంటి ఆరోపణ అంటున్నావు? నీకేంట్రా మర్యాద? ఫ్రాడ్ చేసి బతికేవాడివేగా నువ్వు. నువ్వు మాత్రం ఏం తక్కువ? 200 గెలవగానే డైలీ వస్తారా? కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం అని అడగలేదు. అంకుల్, ఆ? వీడిని తీసుకెళ్ళిపోండి, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. పోలీస్ పోలీస్ రండి రండి. అయ్యో పోలీసులు వస్తారట, నన్ను కొడతారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. అయ్యో నన్ను చంపేస్తారే. అయ్యో నాకు చాలా భయంగా ఉంది. ఏయ్, దాన్ని ఎందుకు కొట్టావు? ఊరికే దోచారంతే. అసలు ఏం పుట్టింది? నా గురించి నాకు తెలీదు. ఆడదానికి అంటుంటే మగాడిని నాకేంటారండి? ఏంటిది? అయ్యయ్యో, చేయవద్దు, నాకు వద్దురా. ఎక్కడికి పారిపోతున్నావు? రేయ్, పోవే సేమ్ పంది. నీ చెయ్యి విరగొట్టాను చూడు. ఏయ్, నువ్వు నిజంగా మగాడివైతే ఆగరా. పోవే. రేయ్, పీకుతున్నా. నీ పని చెప్తానే. ధైర్యం ఉంటే ఆగరా. నీ బుర్ర పగలగొడతా చూడు. హలో అంకుల్, తప్పుకోండి. అంకులేదు పెంకులేదు పోవే. వదిలే. అమ్మో ఇంకేం చేయాలరా బాబోయ్. ఈ పెద్ద మనిషి అక్కడ మనతో ఒకటి ఏం జరుగుతుంది అక్కడ? పేరేమిటమ్మా? చెప్పు. మంజు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఏ ఊరిది? ఇదిగో అమ్మాయి, పచ్చ చొక్కా వేసుకుని ఒక కుర్రాడు వేలం వేస్తున్నాడే. ఆ కుర్రాడేడి? పిచ్చిదనా 500 ఫైన్ కట్టు. ఎందుకే 500? నువ్వు దొడ్డుకెళ్ళినందుకు. నేనన్నా ఏంటి అవతారం? నేను ఒక హత్య చేశా. హత్య చేసావా? యా. ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా? వేళ వదిలిపోయింది. హాయిగా జైల్లో కూర్చో. ఛీ, నిజంగా హత్య చేయలే. హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తానా? ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతి చిక్కా, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మంటలు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మోఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు మూడు లేదు. తీసుకో 3 వస్తుంది. 3 కాదు 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతికి చిక్కా. నిన్ను చంపేసరా? అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి కత్తి గుచ్చుకుంటున్నా. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది. గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాటి చాలు నాన్న. ఇవా నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి. గుచ్చేస్తా. రక్షించవరా? కత్తి గుండెల్లో కాదు గొంతులో రాస్తుంది స్క్రిప్ట్ లో. అయితే దిచ్చేస్తాను ఈ గొంతులో కత్తి. ఇంటికెళ్ళాలో తొందరగా రాబే. ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసి. మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా? పోషించుకోరా? అది పోషిస్తే పర్వాలేదే. ఇడమ్మొక్కడు మాడ జీవిస్తున్నాడు. ఏంటన్నా అన్నకుడుగా 26 మంత్రాలు చేసి ఇది మమ్మల్ని చాలా బాగా యాక్షన్ చేస్తానంటావా? తొందరగా రావే. గుడ్ మార్నింగ్ సార్. లేబయ్యా, ఎంతసేపు?
ఇవ్వయ్యా బాబు. కబుర్లు చూడండి. అసలు ఇవ్వయ్యా. ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడ? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా, హెడ్ జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పించమన్నాడు, వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? ఆ, అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడా సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం ఆడతాడు. అయ్యయ్యో. ఎక్కడ? ప్రభు, మహాప్రభు రాశేఖర రా. శారద, మనోవంచా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత. బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగుర్వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు శేఖర, నా కోపానికి గురి కావద్దు. లైట్ వేవే, లైట్. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుకో. పొద్దున్నే రాగా నరసింహతో నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారెత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దు నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకొని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఊరే అసలు ఏముందిరా పిక్చర్ లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాల్లో బెలుగొట్టేశాడే, అందుకే సినిమా చూసొచ్చా. ఇప్పుడు డిక్కి టైట్ గా ఉంది. మామ్స్, కాలేజీకి వెళ్ళొస్తాను, బాయ్. స్ట్రైక్ స్ట్రైక్. ఇక్కడ చూడరా. రే, నేను రా ఈ కాలేజ్ చైర్మన్. స్ట్రైక్ డిసైడ్ చేయాల్సింది నేను. ఇది విద్యార్థుల స్ట్రైక్ కాదు గురు, ఉపాధ్యాయుల స్ట్రైక్. జీతాలు పెంచమని ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే, టుడే ఇట్ ఇస్ జూట్. చెట్ల కింద పడుకున్నాడు చెట్ల కింద పడుకోవచ్చు, మ్యాట్రిక్ వెళ్ళాలనుకున్నాడు మ్యాట్రిక్ వెళ్ళొచ్చు, పక్కింటి బామ్మకు పిండి రుబ్బివ్వచ్చు. మంగళ, మన ఇద్దరు మ్యాట్రిక్ వెళ్దామా? మరి నేను కంకలాతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. దాసు, బాసు, వెళ్ళి గేట్ క్లోజ్. ఎందుకు బాస్? పోయిన వారం ఎలక్షన్లని కాలేజ్ గోడల నిండా పేర్లు రాసి పోస్టర్లు అంటించి చెడగొట్టారు. క్లీన్ చేద్దామని పిలిస్తే ఎవ్వరూ రాలేదు. ఈ రోజు అనుకోకుండా టైం దొరికింది, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మాంగా రెడీ అయిపోయి తోటలోకి వెళ్ళిపోయారు. త్వరగా పదండి, నాన్న కోపం వస్తుంది. ఏమండోయ్, త్వరగా రండి, అక్క బావ వెళ్ళిపోయారు. నిజమే, లేకపోతే చిన్నలుడు లేచి పిల్లలు అనుకుంటారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాయా. గుడ్ మార్నింగ్. చాలాసేపు అయింది. సారీ మాయా, లేవడం కొంచెం లేట్ అయింది. ఐ డ్రింకింగ్ బెడ్ కాఫీ, దట్స్ వై లేట్. అమ్ము, వర్క్ మొదలెట్టేశాడు. వచ్చేసా. అదేమిట్రా, వీళ్ళందరూ ఇంట్లోంచి వస్తాంటే నువ్వు గోడ దూకొస్తున్నావు ఏంటి? అది కాదు బావా, నేను ఎల్ఐసి ఏజెంట్ కదా, మార్నింగ్ వాక్ లో ఏమైనా పాలసీలు దొరుకుతాయని వెళ్ళా. ఏమన్నా దొరికాయా? ఏంటి దొరికేది, మనం వాకింగ్ చేస్తుంటే మనం చూసి వాళ్ళు రన్నింగ్. అది సరే, వాడేడి? ఎవరు? తమ్ముడా? ఇంకా లేచినట్లేదు నాన్న. ఏమిటి, ఇంకా నిద్ర లేవలేదా?
ఈ నిప్పోన్స్లో తప్పబుట్టాడు. ఇంటర్వ్యూలే పొద్దునే లేచి పనిచేస్తుంటే ఈ పుత్రరత్నం ఇంకా పౌడపు సేవలోనే ఉన్నాడు అనమాట. సంగీతం అంటే సరదా కదా మావయ్య, రాత్రి కొంచెం లేట్ అయి ఉంటుంది. నేను ఇంగ్లీష్ లో చెప్తాను కదా, మై బావమర్ది మ్యూజిక్ లవర్ జస్ట్ లైక్ మీ. అదే మీరందరూ కలిసి వాడిని ఇలా వెనకేస్తున్నామంటే వాడు ఇలా తయారయ్యాడు. రేపు పొద్దున్నే లేచి తోటపని చేసుకోనక్కర్లా. బావా పొద్దున్నే నీకు జోక్ చెప్పనా? ఏంటది? ఉన్నాయి 3 మొక్కలు, వీటిని కత్తిరించడానికి 6 ఎందుకు కానీ నిద్రపోతూ కళ్ళగంటున్నాడు అనుకుంటాను. తమ్ముడు లేవరా? ఏంటక్క బ్రహ్మాండమైన కళ్ళజోడు కొట్టేశారు? అవతల నాన్న కేకలేస్తుంటే ఏమిట్రా నీ ముద్దు నిద్ర? అమ్మో నాన్న, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వాలి. ఏమిట్రా కాఫీ తాగటం? గ్యాద కుడి తాగినట్టు. ఏం లేదులే బావయ్య, కాఫీ వేడిగా ఉంది కదా అని సాసర్లో పోసుకొని అని ఊరుతాడు. ఉఫ్ అంటూ తాగుతున్నాడా? అసలు ఎందుకురా వీడు కాఫీ తాగటం? ఏమన్నా సంపాదిస్తున్నాడా చస్తున్నాడా? ఇదిగో ఆ పెద్దోళ్ళు చూడు, మెడికల్ షాప్ పెట్టుకున్నాడు, నా డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వేనా సంపాదిస్తున్నాడు? ఈ 2 ఉన్నాడు, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని ఏదో నా డబ్బులు ప్రయత్నిస్తున్నాడు. నువ్వేనా సంపాదిస్తున్నాడు? ఇక వీడున్నాడు, ఇన్సూరెన్స్ అని మనుషులు సస్తాన్ని భయపెట్టి నా డబ్బులు సంపాదిస్తున్నాడు. నువ్వేనా సంపాదిస్తున్నావుట్రా? లేదు లేదంటే తప్ప ఉందని అన్నాడు నాన్న. మ్యూజిక్ కాలేజీలో పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. అదొక్కటే తక్కువ అమ్మా. ఎందుకంటే రేపటి నుంచి హార్మోనియం సంకల వేసుకుని బజార్లో అప్పుడు అడుక్కుంటూ బతుకుతాడు. ఇంకే లాభం లేదు. ఓ మంచి పిల్లలు చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని వీడిని దారిలో తెచ్చుకుంటా. నాకా? లేకపోతే నాకా? ఓన్లీ నాన్న ఏదో చంటి విధవా. సంటి వెధవమ్మా. ఇదిగో ప్యాంట్లు వేసుకునే రోజున పెళ్లి చేస్తుంటే నిక్కర్లు వేసుకునే వాళ్ళని ఈ పాటికి నలుగుండగా ఉండేవాడు. బావయ్య కోపంలో కూడా భలే జోకులు వేస్తాడు. ఇలాంటి సమయాల్లో ఏదైనా మాట్లాడే ఉంటే నాకు ఒళ్ళు మండిపోతున్నా. రేపే పురోహితుడిని పిలిచి సంబంధాలు చూడమని చెప్తాను. అది కాదు నాన్న, ఈ నిప్పుతో పెట్టుకోవద్దు. ఈ నిప్పు వంశంలో పెద్దవాళ్ళు ఏం చెప్తే అది జరిగి తీరాల్సిందే. వాడికి నచ్చ చెప్పండి. ఒరే బామర్తి, ఈ ఒక్కసారికి మావే చెప్పినట్టు చెయ్యి. అసలు ఏమనుకుంటున్నాడు ఈయన? నా పెళ్లి విషయంలో ఆయన ఆర్డర్ ఏంటి? కావాలంటే తన్నే చేసుకోమని పెళ్లి. నాన్న మీద కోపడ్డం కాదు గానీ పెళ్లి చేసుకోవడానికి అసలు ఏమిటి అభ్యంతరం? అదంతా నాకు తెలియదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఏదైనా చిగిడిని లవ్ చేస్తున్నావా? చెప్పరా, ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్ట పెట్టేస్తాం. ఎక్కడ చూసావో డీటెయిల్స్ చెప్పు బామ్మర్ది. కల్లో చూశాను బావా. కల్లో చూసావా నాయనా? అవును, ప్రతిరోజు నా కల్లో కనిపిస్తుంది. నన్ను చూసి అందంగా నవ్వుతుంది. కొంపదీసి నీ క్లాస్మేట్ కాదు కదా? కాదు. బస్సులో పరిచయమా? కాదు. క్లాస్మేట్ కాదు, బస్సులో పరిచయం కాదు. కల్లో కాకుండా విడిగా ఎప్పుడు చూసావా? చూడలేదు. అసలు అమ్మాయి ఉందో లేదో తెలుసా? తెలీదు. పోనీ పుట్టిందో లేదో అదైనా తెలుసా? అది కూడా తెలీదు. ఒరే అల్లుడు, ఏమన్నంటే అన్నామంటారు గాని ఊరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు, పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు, ఊరు పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు. అసలు ఉందో లేదో తెలియని దాన్ని ఎలా ప్రేమిస్తారా? ఎలా ప్రేమిస్తారా? చూడు విజయకృష్ణ, వయసులో ఇలాంటి తింగరకరాలు రావడం మామూలే. నాకు వచ్చేవి. కానీ వాటిని నమ్ముకుని కూర్చుంటే ఫైనల్ గా బైరాగుల్లో చేరి తత్వాలు పాడుకోవాల్సి వస్తుంది. అందుకని మీ నాన్నగారి మాట విని కలలో ఎగిరే అమ్మాయిని కాకుండా భూమి మీద నడిచే అమ్మాయిని పెళ్లి చేసుకో. లేదు బావా, నా స్వప్న సుందరం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందో తెలీదు, ఏం గుర్తులున్నాయో అది కూడా తెలీదు. ఎలా చేసుకుంటావు? గుర్తులున్నాయి. ఉన్నాయా? ఏం గుర్తున్నాయా చెప్పు. నా స్వప్న సుందరికి పొడ్డు పక్కన అందమైన పుట్టుమచ్చ, ఆ పక్కన వెండి తాళాల గుత్తి, నోట్లో పాల తిత్తి, నెత్తి మీద దీపబొత్తి లేదు. ఇదిగో మావయ్య, నన్ను ఏమన్నానండి, నా స్వప్న సుందరిని ఏమనంటే నేను ఊరుకోను. బాగానే ప్రేమించాడు. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును, స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడొస్తానా? ఎట్లది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా ఏలగా ఇంకొకసారి స్పూన్లింగ్ గీలింగ్ అని ఆటలాడామో నోరు తెచ్చి అట్టగా పెడతా. నిలపంలాగా నాన్న పెట్టి పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివరి నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివరి ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా,
ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ తీయాలి. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? సప్లింగ్ ఆట అన్న. సప్లింగ్ ఆట? అదే సప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి కడుతున్నాం. అదో అదో జాలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. టెలిగ్రామ్ ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటన్నా మీ నాన్న బకెట్ తెరేశాడా? ఇంటిలోనే పారా. ఇదిగో పెద్దాయన నేను చుట్టాలమ్మాయి, అదే సుగంధకి ఢిల్లీలో అర్జెంట్ గా పెళ్లి కుదిరిందంట, మనందరినీ రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. అలాగా అరెస్ట్ చేసుకోమండి. ఆ అమ్మాయికి లోన్ ఇవ్వడానికి మంచి కుదిరాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు టిక్కీలోనా ఎక్కడ? ఢిల్లీలో టిక్కీలోనా. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇటారా తాడి పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి